Hi guys, welcome back to another video. So మనమైతే ఇవాళ నేనైతే ఫస్ట్ టైం ఒక డిఎస్ఎల్ఆర్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నాకు డిఎస్ఎల్ఆర్ చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఎప్పుడు పిక్చర్స్ ఇస్తా కానీ ఫస్ట్ టైం వీడియో రికార్డింగ్ చేస్తే ఎలా ఉండిద్దని నేను చూస్తున్నాను. సో బేసికలీ iPhone 16 Proలో కెమెరా క్వాలిటీ 4K ఉండిద్ది. సో ఈ డిఎస్ఎల్ఆర్లో కెమెరా క్వాలిటీ నా దగ్గర ఉన్న డిఎస్ఎల్ఆర్ ఎగ్జాక్ట్లీ 1080pలో రికార్డ్ చేస్తున్నాను. సో 1080pలో రికార్డ్ చేసి చాలా క్లారిటీగా ఉండిద్ది 4Kలో కంటే అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అవుట్పుట్ వచ్చాక మీకు నాకు అందరికి తెలిసిద్ది. సో అసలు ఈ వీడియో టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, సో మనం రేసిజం గురించి మాట్లాడుతున్నాం. సో ఇంత సడన్గా అసలు మన కంటెంట్కి రిలేటెడ్ కానీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లాస్ట్ నైట్ మా ఫ్రెండ్ ఒక నాకు కాల్ చేశారు అన్నమాట. కాల్ చేసి తను స్కార్బోలో ఉంటాడు. సో తను కాల్ చేసి అరే నన్ను ఒకళ్ళు ఇలా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అన్నారా అని నార్మల్ కాల్ చేశారు. సో బేసికల్లీ ఇదే వర్డ్ నేను చాలాసార్లు నా చెవిలో ఉన్నాను. సో బేసికల్లీ నేనైతే అసలు వేటి గురించి పట్టించుకోను, బికాస్ నా పని ఏందో నేను చూసుకుంటా కాబట్టి నాకు ఎవరేమనుకున్నా ఎవరు ఏం అనుకుంటున్నా మన గురించి మనకైతే ఇంత కూడా ఫరక్ పడదు అనమాట. సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో అందరికి కూడా క్లారిటీ వచ్చింది. సో దీనికన్నా వెళ్ళే ముందు నేను చిన్న విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సో బేసికల్లీ ఒక 3 years బ్యాక్ అనుకుంటాను. సో నేను అలాగ బయటకు వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి కింగ్స్టన్ వెళ్తుంటే, సో మా కంపెనీలో పనిచేసే ఒక ఉంటాడు మేనేజర్. సో బేసికలీ తను చాలా కొంచెం ఏజ్డ్ అనమాట, 40 years అలాగా. సో బేసికలీ ర్యాండమ్గా మాట్లాడుతున్నాం ఏంది పరిస్థితి అని చెప్పేసి. అంటే అడుగుతారు కదా నువ్వేంటి మీ ఫ్యామిలీ అలా అంతా అడుగుతారు కదా. సో అడిగినప్పుడు మేము జస్ట్ ర్యాండమ్గా క్వశ్చన్ అడిగాం. సో తన ఏజ్ కూడా 45 అలా ఉంటుంది. సో మీ పిల్లలు ఏం చేస్తారు బేసికలీ క్వశ్చన్ ఇచ్చేది కదా. సో అదే క్వశ్చన్ బేసికలీ అడిగానంట. అడిగితే తను ఒక సార్కాస్టిక్ నవ్వాడు. సో నాకు అర్థం కాల. సో ఏమైంది అంటే చెప్పాడు ఆయన ఒక డైలాగ్ చెప్పాడు ఏంటంటే, నాకు ఇప్పటికీ ఈ రోజుకి కూడా తను ఏం చెప్పాడు నాకు ఇంకా గుర్తుంది. సో ఇలాంటి స్టూపిడ్ ప్రపంచంలోకి తన పిల్లల్ని తీసుకురావాలని తనకి ఇష్టం లేదనమాట. సో ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే, వీడియో ఓటరా పిచ్చోడు ఇలా మాట్లాడుతున్నా అనుకున్నాం. బేసికల్లీ అదే అనుకున్నాం. సో వన్స్ ఒక 3 years when I'm getting 27 నాకు ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఒకప్పుడు లాంటిది కాదనమాట. సో అందరూ స్వార్థంతో అలా మిగిలిపోయి ఉన్నారు. అంటే స్టూపిడ్ వరల్డ్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మీరు కూడా మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్ చూస్తే మీకు కూడా ఇది కరెక్ట్ అనిపించింది. నాకైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పింది. ఎందుకంటే మనం నివసిస్తున్న ప్రపంచం అనేది ప్రాపర్ కమర్షియల్ వరల్డ్ అయిపోయింది అనమాట. సో అందరూ స్వార్థంతో డబ్బు కోసం వాడి కోసం నివసిస్తున్నారు. అగైన్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే వీళ్ళెవరికి మీనింగ్ లేదనమాట. సో ఆ మీనింగ్ తెలిసిన రోజు మనుషులందరూ మారుతారని నేను అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా రేసిజం అనే టాపిక్లోకి వద్దాం. సో బేసికల్లీ రేసిజం ప్రతి ఒక్క దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు చెప్పాను అన్నాం కదా. సో నా రిప్లై ఏముంటుంది మీకు చెప్తాను చూడండి. సో బేసికల్లీ నేను తనకు అది చెప్పాను. సో మా ఫ్రెండ్ది కూడా సేమ్ ఒంగోలు అనమాట. సో ఒంగోలులో ఉంటుంది తను కూడా. సో వాడు ఎక్కడో ఏదో పని మీద వెళ్తుంటే ఏదో మాట పెరిగి గో బ్యాక్ టు యువర్ కంట్రీ. బేసికలీ వీళ్ళకి అదొక్క వర్డే వచ్చి అనమాట, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేసి. టు బి హానెస్ట్, కెనడాలో ఉండే వాళ్ళందరూ కెనడియన్స్ కాదు, తెల్ల స్కిన్ వాళ్ళందరూ కెనడియన్స్ కాదు. సో ఒక 200-300 years బిఫోర్ అందరు యూరోపియన్ నేషన్స్ నుంచి యూకే కాడి నుంచి అందరూ ఇలా ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట. కొంచెం స్కిన్ కలర్ వైట్గా ఉండేసరికి అలా అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ వీళ్ళందరూ ఐర్లాండ్ నుంచి అలా నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళందరూ కెనడియన్ సిటిజన్స్ వచ్చిన తర్వాత అందరు కెనడియన్స్ అంటారు. బేసికలీ ఇప్పుడు మనకు కానీ కెనడియన్ సిటిజన్షిప్ వస్తే సో మనల్ని కూడా కెనడియన్స్ అంటారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మన ఏషియన్ స్కిన్ కలర్ కొంచెం బ్రౌనిష్ ఉండేది. సో ఐరిష్ వాళ్ళది అలాగే యూకే వాళ్ళందరూ తెల్లగా ఉండేసరికి మనం డిఫరెన్స్ గుర్తుపట్టలేము అనమాట. సో అందుకని చెప్పేసి అలా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ గారు చేసింది బేసికలీ ఎవరు చేసింది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉండిద్ది అనమాట. సో ఇదే ఫ్రెండ్ మేము ఒక ఒంగోలులో పానీపూరి తినడానికి వెళ్ళాం అనమాట. అంటే కనీసం మేము ఒక బీటెక్ అయిపోయిన తర్వాత ఆ టైంలో. సో పానీపూరి నేను చాలా ఫ్రీక్వెంట్గా తినేవాడిని. సో మేము అందరం ఒక రాజస్థానీ పీపుల్ ఒక పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళాం. సో రాజస్థానీ పీపుల్ ఎంతలా డెవలప్ అయ్యారంటే, మా ఒంగోలు సిటీలో మోస్ట్లీ పానీపూరి బిజినెస్ అందరూ ఒకరోజు ఏమైందంటే ఆనియన్స్ దగ్గర గొడవ వచ్చింది. అంటే బేసికలీ వీడు ఆనియన్స్ ఎక్కువ అడిగాడు, వాడు ఆనియన్స్ ఇవ్వాల. అంటే అప్పుడు ఎలాంటి టైం అంటే, అలాంటి టైంలో ఆనియన్స్ కేజీ వచ్చేసి 200 పెట్టారు. అందరూ చాలా టైట్గా ఉంది కదా. సో ఆ టైంలో గొడవ అయితే వీడు అన్నాడు, మీరు రాజస్థాన్ నుంచి ఇక్కడ చూపిస్తున్నావు, మా ఊరికి వచ్చి నువ్వేం చేస్తున్నావురా అన్నట్టు అన్నాడు అనమాట. అంటే ఎవరికైనా మనం మంచిగా ఉన్నాం సార్ మంచిగానే ఉండేది. ఒక్కసారి మన బిహేవియర్ వాళ్ళకి నచ్చలేదంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో నేనైతే బేసికల్లీ 99.9%
నేను ఒక్కనే ఉండడానికి ట్రై చేస్తాను, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. సో నేను వీడియోస్ కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరు జనాలు ఉన్నప్పుడు ఎప్పుడు వీడియోస్ తిన్నాను, ఎందుకంటే నాకు నచ్చదు అలాగా. సో నాకు ఇలా ఒంటరిగా ఉండటం ఇష్టం, ప్రశాంతంగా ఇప్పుడు కెమెరా ముందు నేను ఒక్కనే వీడియోస్ చేసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మన గురించి 100 మంది 100 రకాలుగా అనుకొని మనకైతే ఇంత కూడా ఫరక్ పడదు, మనకేం లాస్ లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నువ్వు పీపుల్ని కట్ చేస్తూ పోతుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓన్లీ లైక్ ఈ ఫ్యామిలీ అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, ఒక 10-15 మెంబర్స్. సో వీళ్ళతో నేను ఎక్కువ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాను. ఇప్పటికి కూడా నా ఫోన్లో సోషల్ మీడియా అనేది లేదనమాట. సో ఇప్పటికీ నేను సోషల్ మీడియా డిలీట్ చేసి 6 months అవుతుంది. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది. సో మనం కొంచెం డీప్ డైవింగ్ వెళ్ళి ఈ రేసిజం గురించి మాట్లాడదాం. సో మీ అందరి దగ్గర ఫోన్స్ ఉంటే ర్యాండమ్గా ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను అనమాట. సో బేసికలీ మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయండి. ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకే అర్థమైంది. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి వాల్మార్ట్ థెఫ్ట్ అని కొట్టండి. సో వాల్మార్ట్ థెఫ్ట్ అని కొడితే ఇప్పుడు వాల్మార్ట్ థెఫ్ట్ అని కొడతాను. సో మీరు కూడా మీ దగ్గర ఫోన్ ఉంటే క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే సో వాల్మార్ట్ థెఫ్ట్ అని కొడితే నాకు తెలిసి ఈ కెమెరా క్యాప్చర్ చేస్తో తెలియదో మనకు తెలియదు కానీ సో మీరు కానీ ఓపెన్ చేస్తే ఎవ్రీడే ఒక వీడియో ఉండేది. అట్లీస్ట్ 2 days ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసారి ఒకే రోజులో 2-3 వీడియోస్ ఉన్నాయి. సో వందలాది మంది థెఫ్ట్ చేస్తుంటారు. అంటే బేసికల్లీ చాలా మంది వాల్మార్ట్లో దొంగతనం చేస్తారు. బేసికల్లీ నేను దీని చెప్పి చెప్దాం అనుకుంటాను కానీ ఇప్పుడు టైం వచ్చిందని చెప్తాను. సో బేసికల్లీ ఇక్కడ ఎలా మా ఫ్రెండ్ ఒకడు వాల్మార్ట్లో వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళు నాకు చెప్పిన ద్వారా నాకు తెలిసిందనమాట. బేసికల్లీ ఇక్కడ ఏదైతే గ్రాసరీ స్టోర్ ఉందో నేమ్ ఇట్ వాల్మార్ట్, ఫ్రెష్కో, నో ఫ్రిల్స్, క్యాడియన్ టైర్. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళ లోపల స్పెషల్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి అనమాట. అంటే బేసికలీ సెక్యూరిటీ టీమ్స్లో యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ టీమ్ అని చెప్పి ఒక టీం ఉంటుంది. సో బేసికలీ మా ఫ్రెండ్స్ ఇద్దరు వర్క్ చేస్తారనమాట. సో వాళ్ళు నాకు చెప్పారనమాట. బేసికలీ ఇప్పుడు ఒక పర్సన్ వాల్మార్ట్లోకి దీని లోపల ఎంటర్ అవుతున్నానంటే నీ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉన్నాడు చెప్పి ఒక టీమ్ ఆఫ్ 6 people ఉంటారు. ఎప్పుడు కెమెరాస్ని చూస్తూ ఉంటారు అనమాట. కొంచెం ప్రతిసారి మరీ అంత సీరియస్గా చూడరు కానీ ఎవరి మీద కొంచెం సస్పీషియస్ డౌట్ వేసి చూస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మఫ్టీలో వాల్మార్ట్లోనే ఒక నార్మల్ పర్సన్ లా తిరుగుతూ ఉంటారని గమనిస్తూ ఉంటారు దూరం నుంచి. నేను పాకెట్లో వేసుకున్నావా, అది స్కానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో వాల్మార్ట్ లో మీరు వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ప్రతి 1 day ఒక వీడియో ఉండేది. ప్రతి 1 day మీరు చూసిన ఫేస్ మళ్ళీ చూడరు. అంటే ఎవరి గురించి పట్టించుకోరు. కానీ వన్ థింగ్, ఒక ఇండియన్ ఒక థెఫ్ట్ జరిగింది. మీరు కానీ మీకు కానీ యూట్యూబ్ ఉంటే ఒకసారి వాల్మార్ట్ థెఫ్ట్ ఇండియన్ అని కొట్టండి. వాల్మార్ట్ థెఫ్ట్ అని కొడితే ఈ బ్రౌన్ హుడీని గుర్తుపెట్టుకోండి, ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న పర్సన్ గుర్తుపెట్టుకోండి. సో బేసికల్లీ 100 మంది దొంగతనాలు చేస్తుంటారు రోజులు ఎక్కడో చోట. ఇదంతా హైలైట్ కాదు, ఈ ఒక్క ఇండియన్ ఉమెన్ దొంగతనం చేసేసరికి దీని గురించి న్యూస్లో చాలా మంది ఈ బ్లూ కలర్ డ్రెస్ నేను బేసికల్లీ పర్సన్ చూపాను కానీ ఇదే ఒక పర్సన్ గురించి కనీసం ఒక 200-300 వీడియోస్, ప్రతి వీడియోలో ఇదే బ్లూ డ్రెస్. ప్రతి వీడియోలో అంటే ఒక ఆమె దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసిన దాని గురించి 100 మంది 100 సార్లు చెప్పారు. అలాగే ఇండియా న్యూస్ ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ షేమ్ అని చెప్పేసి చేస్తుంటారు. బేసికల్లీ ప్రపంచంలో అందరూ దొంగతనాలు చేస్తూనే ఉంటారు కానీ కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు అంతే. చాలా మంది లక్షల కోట్లలో స్కాములు చేసి దేశాలు తెలిసి పాడిపోతారు అనమాట. సో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా చిన్నగా $1000 అంటే ఇప్పుడు బేసికల్లీ వీళ్ళు గొప్ప పని చేశారని చెప్పట్లా కానీ ఒక చేసిన పని 100 మంది 100 సార్లు చెప్తే చాలా పెద్దదిలాగా అనిపించింది అనమాట. సో మీరు ఎందుకు చేస్తున్నారంటే బేసికలీ ఇక్కడ ఇండియన్ ఉమెన్ అని చెప్పేసరికి ఇలా చేస్తున్నారు. అదే ఇండియన్ ఉమెన్ కాకుండా వేరే కంట్రీ ఉమెన్ అయితే అసలు పట్టించుకుని ఎవరు కేర్ చేయరు. సో మీరేం చేయాలంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఎక్కువ దాని గురించి డబ్బా కొట్టకుండా బేసికలీ మీ వ్యూస్ కోసం దానికోసం చేయకుండా అసలు మీ లైఫ్లో దానివల్ల ఇంపాక్ట్ ఏం లేదు అని తెలిసినప్పుడు మీరు దాని గురించి పట్టించుకోకూడదు. అలా పట్టించుకున్నప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు కానీ అదే యూట్యూబ్కి వెళ్ళి చూస్తే రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక ఇండియన్ యాక్సిడెంట్ చనిపోయింది అనమాట. అంటే బేసికలీ ఒక ఇండియన్ పోలీస్ కార్ గుద్దేసి చచ్చిపోయింది, తను చనిపోయారు అనమాట. సో చనిపోయినప్పుడు వాళ్ళు చాలా నవ్వుతూ సార్కాస్టిక్ గా మాట్లాడారు. అసలు నా దృష్టిలో లైఫ్ అంటే చాలా క్రూషియల్ అనమాట. సో బేసికలీ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు నిజంగా నా యొక్క బేసిక్ డ్రీమ్ ఏంటంటే బేసికలీ మా ఒంగోలులో మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయాలనేది నాకు చాలా ఇప్పటి నుంచి ఒక మంచి డ్రీమ్ అనమాట. సో బేసికలీ అది ఒక్కొక్కరికి ఒక ఎండ్ గోల్ ఉండేది. చాలా మందికి చాలా పీస్ఫుల్ లైఫ్ బతకాలనుకుంటుంది. అలాంటి వాళ్ళు ప్రశాంతంగా వేరే కంట్రీస్కి వెళ్ళేసి చాలా ప్రశాంతంగా బతకచ్చు అనమాట. అంతా బాగానే ఉండేది అన్లెస్ సార్ అంటే నీ మీదకి ఏదైనా వస్తే తప్ప. సో అది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీరు కాంటే ఓపెన్ చేసి చూడండి, బేసికలీ ఈ రేసిజం అంతా సోషల్ మీడియాలోనే ఉంది. నేను అందుకనే ఈ సోషల్ మీడియాని ఒక 6% కట్ చేస్తున్నాను. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ప్రతి ఒక్క దగ్గర ఇండియన్స్ని చాలా చులకనంగా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే బేసికలీ అందరు తప్పులు చేస్తారు. ఇప్పుడు చాలా మంది అంటారు ఇండియన్స్ అలా బీచ్కి
వెళ్ళేసి ఎక్కడో బీచ్లో వాష్రూమ్ చేసిన సంథింగ్ అలా ఉంటుంది కదా, మీరు కానీ బయట చూస్తే బార్లు బయట వందల మంది చేస్తుంటారు బేసికలీ ఇదే పని. వాళ్ళు బీచ్లో చేస్తారు, మీరు పబ్లిక్ రోడ్స్ మీద చేస్తారు, ఇవన్నీ ఎవరు చూపించారు అనమాట. సో వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే లైఫ్ అంత మంచిది. సో అకార్డింగ్ టు మీ నేనైతే ఎవరు ఏమైపోయినా పర్లేదు, ఎవరు మన గురించి ఏమనుకున్నా పర్లేదు, నేనైతే అసలు ఏం పట్టించుకోను, సోషల్ మీడియా వాడను, నా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది. సో నాకు లైఫ్లో డాక్యుమెంటరీస్ చేయడం చాలా ఇష్టం. అంటే మనం ఏం చేసాం, మనం ఎలా బతికాం, ఎక్కడికి వెళ్ళాం. నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం అన్నట్టు. అంటే బేసికలీ ఇక్కడ మనం ట్రావెల్ చేసే ఆప్షన్స్ ఏం లేవు. సో బేసికలీ కెనడాలో ఎక్కడ తిరిగినా కానీ నీకు ఏం కనపడట్లేదు నాకు బేసికలీ. సో నా ఫ్యూచర్ అంతా ఎప్పుడన్నా ఇండియా వస్తాను, ఇండియాలో మొత్తం ట్రావెల్ చేస్తాను. కన్ఫర్మ్ ఇండియాలో సెటిల్ అయితే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అందరికి తెలిసినప్పుడు చాలా బాగుండేది. సో రేసింగ్ గురించి చాలా చాలా మాట్లాడదాం అనుకుంటున్నా కానీ మనకి ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అనమాట. సో అండ్ అగైన్ మన రేసింగ్ కన్నా ముందు మాట్లాడాలంటే బేసికలీ కాస్టిజం రిలీజన్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. మీరు ఎంతమంది చూసారో తెలియదు కానీ నేనైతే నా కళ్ళ ముందు చాలా దగ్గర చూశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి వీడియో ఎండ్ చేస్తాను అనమాట. సో బేసికలీ నా ఫ్రెండ్స్ గ్రూప్లో అన్ని కైండ్స్ ఆఫ్ రిలీజన్, నేను ఇంతవరకు ఒక్క ఫ్రెండ్ని కూడా నీ క్యాస్ట్ ఏంటి, నీ రిలీజన్ ఏంటి అని ఇప్పుడు అడగలేదు. నాకు అనవసరం. బేసికలీ వన్స్ మనకి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గానే చూడాలి కానీ వాళ్ళ రిలీజన్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాటి గురించి ఫస్ట్ అడగకూడదు అనమాట. సో చాలా మంది అడుగుతారు, నేను చాలా మంది చూశాను. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ వింటే క్లారిటీగా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక 3 హిందూస్ ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ అంటే బేసికలీ హిందూస్లో అంటే చాలా క్యాస్ట్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను చెప్తాను బేసికలీ. ఇప్పుడు నువ్వు కానీ క్యాస్ట్ ఓసీ అనుకో, ఇంకోళ్ళ క్యాస్ట్ ఎస్సీ అనుకో. సో నా కళ్ళ ముందు నేను చాలాసార్లు చూసారనమాట. సో వాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు అనమాట. అంటే వాళ్ళు ఇళ్ళకి కూడా రానిరు, అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో నా దృష్టిలో ఎలా అంటే ఇఫ్ సమ్మన్ ఈజ్ యువర్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ లాగా చూడాలి. వాళ్ళ రిలీజియన్ క్యాస్ట్ అనేది ఎవరో క్రియేట్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ రిలీజియన్ క్యాస్టిజం అనేది ప్రపంచంలో లేకపోతే, అసలు దేవుడు అనే శక్తి ప్రపంచంలో లేదంటే ఒక్కొక్క మనిషి ఆ మనిషి పని చేసుకుంటూ బతికానంటే మన ఇండియా ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది కదా జీడిపిలో. ప్రతి ఒక్క రిలీజియన్ని క్యాస్ట్ అంతా పక్కన పెట్టేసి అందరూ వాళ్ళు ఫోకస్ చేసి లైఫ్లో పైకి వెళ్ళాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ జీడిపి నెంబర్ 1 పొజిషన్. ఎందుకంటే ఇండియాలో చాలా మంది యూత్ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం లైఫ్ మీద ఫోకస్ అలాగే చేస్తే మాత్రం ఇండియా డెఫినెట్లీ టాప్ జీడిపి పొజిషన్ ఉండేదని నేను అనుకుంటున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ ఉంటాయి అనమాట. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో రేసిజం ఇన్ కెనడా దీని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏం కాదు, ప్రతి ఒక్క దగ్గర జరుగుతుండేది. నువ్వు పక్కన వాళ్ళతో మంచిగా ఉన్నంతసేపు నీ లైఫ్ చాలా బాగుండేది. వన్స్ నువ్వు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మిస్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాగే జరిగింది. ఇది ప్రతి ఒక్క దగ్గర ఇలాగే జరిగింది. కొంతమంది దగ్గర ఇది కెనడాలో జరిగితే పైన కెనడా అని పెడతారు, ఆస్ట్రేలియా అని జరిగితే ఆస్ట్రేలియా అని పెడతారు. ఎక్కడ జరిగితే అలా ఉండేది అనమాట. ఈ రేసిజం అనేది క్యాస్టిజం అనేది చాలా ఎక్కువ ఉంది. సో బేసికలీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు మైండ్ చేసుకుంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేది. సో ఈ వీడియో జస్ట్ బేసికలీ డిఎస్ఎల్ఆర్ ఎలా వర్క్ అయ్యింది, క్లారిటీ ఎలా ఉంది, 1080pలో అయినా చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు లాస్ట్లో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చుండేది. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.